అధిక ఆదాయాన్నిచ్చే ఆకుకూరగా వాడుకలో ఉంది కొత్తిమీర. కూరలకు సువాసనను ఆపాదించి పెట్టడంలో కొత్తిమీరది ప్రథమ స్థానం. అందుకే కొత్తిమీరకు అంత గిరాకీ. ధనియం కోసం అక్టోబర్లో విత్తుకుంటారు గాని ఆకు కోసం వేసవి 2 నెలలు తప్ప ఏడాదంతా విత్తుకుంటారు. శీతాకాలం కొత్తిమీర సాగుకు అత్యంత అనుకూలమైన కాలం. ఈ కాలం మొక్క పెరుగుదలకు అనువుగా ఉండటంతో పాటు మేలైన ఆకు దిగుబడిని అందిస్తుంది. అందుకే రైతులు అక్టోబర్ మొదలుకొని ఫిబ్రవరి వరకు దఫదఫాలుగా కొత్తిమీరను సాగు చేసి ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ప్రస్తుతం కొత్తిమీర సాగు చేసే రైతులు సాగులో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటిస్తే మేలైన దిగుబడిని, మంచి ఆదాయాన్ని పొందవచ్చంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకులు డాక్టర్ పి వెంకట్రావు. మనకి రబీ కాలంలో ఆరుతడి పంటలతో పాటు కూరగాయల సాగు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఈ కూరగాయల్లో కూడా ఆకుకూరలు, కొత్తిమీర సాగు కూడా ఉంది. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా ముఖ్యంగా కంటి చూపుకి ఎక్కువగా అవసరం కాబట్టి వాడుతున్నారు. రైతు సోదరులు ఏంటంటే దీన్ని సాగు చేసేటప్పుడు వారికి ఉన్న విస్తీర్ణంలో ఎంత విస్తీర్ణం వేస్తున్నారో దాన్ని సమభాగాలుగా చేసుకొని ప్రతి 10 రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చి నాటుకున్నట్టయితే మనం నిరంతరము ఉపాధితో పాటుగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. ఇక ఇందులో మనకి రకాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే అఖిల భారత సుగంధ ద్రవ్యాల సమన్వయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి సింధు, సాధన, స్వాతి, సుధ అనే రకాలు, దాంతోపాటు వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి ధనియా 1 అనే రకం కూడా అధిక దిగుబడి ఇచ్చే రకము. దీన్ని కూడా మనం సాగు చేసుకుంటే మంచిది. వేసవిలో కంటే మన శీతాకాలంలో కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన విత్తన మోతాదుని అంటే ఎకరానికి సుమారుగా 250 గ్రాముల విత్తనాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా విత్తన శుద్ధి విషయానికి వచ్చేట్టుగా దీనికి మాగుడు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి నివారించుకోవడం కోసం విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి అంటే 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్బెండజము లేదా 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇక విత్తే విధానం వచ్చేసరికి ఏంటంటే ఎత్తైన మల్లులా తయారు చేసుకొని దాంట్లో వరుసకి మధ్య సుమారుగా 10 సెంటీమీటర్ల దూరము, మొక్కి మధ్య 2 నుంచి 3 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా చూసుకొని మన విత్తనాలను అలా వేసుకుంటే సరిపోతుంది. ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చరికి ఏంటంటే ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేసుకొని మడిలో బాగా కలిపి దున్నాలి. దాంతోపాటుగా రసాయనిక ఎరువులు వాడినట్టయితే సుమారుగా సెంటు మడికి 350 గ్రాముల యూరియా, 1 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 150 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఎక్కువ కోతలు రావడం కోసం ఏంటంటే విత్తిన 20 రోజులకి జిబర్లిక్ ఆమ్లాన్ని అంటే 0.1 గ్రాము 10 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. తద్వారా మనం ఎరువుల యాజమాన్యం సమగ్రంగా పాటించినట్టు అవుతుందన్నమాట. ఇక నీటి యాజమాన్య విషయానికి వచ్చేందుకు ఏంటంటే భూమిలో నీటి తేమ శాతాన్ని బట్టి 7 నుంచి 10 రోజులకు ఒకసారిగా నీరు తడిచుకున్నట్టయితే ఆరోగ్యంగా ఆయన పంటని చేసుకోవచ్చు. ఇక ముందుగా చెప్పుకున్నట్టు ఇందులో సస్యరక్షణ విషయాలకు వచ్చేసరికి ఏంటంటే మాగుడు తెగులు ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ మాగుడు తెగులు ఏంటంటే ముఖ్యంగా మొక్కల సాంద్రత ఎక్కువగా అయినప్పుడు ఒక నుంచి మొక్క ఆశించి ఎక్కువగా అన్ని ఎండిపోవడం, చనిపోవడం జరుగుతుంది కాబట్టి దీని నివారణ కోసం కాపరాక్సిల్ క్లోరైడ్ 3 గ్రాముల 1 లీటర్ నీటి చొప్పున కల్పించగా చేసుకోవచ్చు. దీనికంటే ఆర్గానిక్ లాంటి సేంద్రియ పద్ధతిలో 4 గ్రాముల ట్రైకోనోవిరిడి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇక మనకి ఆకు మచ్చ తెగులు కూడా ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఎండు తెగులు అంటాం. దీనికోసం కూడా మన కార్బెండజం 1 గ్రాము కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఏదైనా పురుగు ఆశించినట్టే, ఆకు తినే పురుగు కానీ ఏదైనా ఆశించినట్టయితే వేప నూనె మాత్రమే వాడి 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి మనం పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొత్తిమీర ఏంటంటే 45 నుంచి 50 రోజులు కోతకు వస్తుంది కాబట్టి మనం మార్కెట్లో ముందే చూసుకొని తీసిన తర్వాత వెంటనే చిన్న కట్టలు కట్టుకుంటే, ఎందుకంటే మార్కెట్లో కూడా ఇప్పుడు మనం చూస్తాం ఆ చిన్న కట్ట కూడా 20 రూపాయలు కూడా పలికే సందర్భాలు ఉన్నాయి కాబట్టి తక్కువ ఖర్చుతోటి అధిక లాభం రావడానికి ముఖ్యంగా 70 నుంచి 75 వేల రూపాయలు ఎకరానికి నికరాదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు దీన్ని మొగ్గు చూపుతూ ఉన్నారు. సేంద్రియ పద్ధతులు, సేద్య పద్ధతులు మేళవించి మనం సాగు చేసినట్టయితే కొత్తిమీర సాగులో అధిక దిగుబడి, అధిక నికర ఆదాయం సాధించడానికి అవకాశం ఉంటుంది.